గాడ్ వాంట్స్ టు టెస్ట్ హిమ్ బిఫోర్ హీ బ్లెసెస్. మనల్ని ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఆయనకు పరీక్ష పెడుతున్నాడు. పిల్లరా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, నువ్వు ప్రేమించుచున్న ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి నాకు ఏమని అడిగాడు ప్రభువు. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్తగా గమనించాలి. ఆయనేమో దీవిస్తానన్నాడు, ఇంకో పక్కేమో దీవిస్తానన్న వ్యక్తిని ఇచ్చేయమంటున్నాడు. ఇదేంటి? జాగ్రత్తగా ఆలోచించండి. కాంట్రడిక్ట్ అవుతున్నాడు ఏంటి దేవుడు? ఒక పక్కనేమో దీవిస్తానంటున్నాడు, ఇంకొక పక్కనేమో ఎవరినైతే దీవిస్తానంటున్నాడో ఆయన్ని ఇచ్చేయమన్నాడు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నేను అనుకుంటున్నాను, చాలా ప్రేమించి కనుక్కున్నాడు 100 సంవత్సరాల తర్వాత. దేవుడు చిన్న పరీక్ష పెడుతున్నాడు. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాము నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? పిల్లలు చాలా జాగ్రత్త. ఎస్, కొన్నిసార్లు నీ జీవితంలో ఇట్ మైట్ బి ఎ టెస్ట్. నీ జీవితానికి దేవుడు నీకు పరీక్ష పెడతాడు. నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీకున్న ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా. వాట్ యు ఆర్ లవింగ్ మోస్ట్. ఒక్కొక్కసారి దేవుడు నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తే దాన్ని ఇచ్చేయమని అడుగుతాడు. అందుకే జాగ్రత్త. పిల్లలు ఒక పరీక్ష. నాకు తెలుసు కొంతమంది దేవుని సన్నిధి మానేసి వేరే విషయాలను ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. వారి దగ్గర నుంచి వాటిని తీసేసినట్టుగా దేవుని సేవకులుగా మేము గుర్తించాం. మీరు గుర్తించారో లేదో? ఏంటి నా దగ్గర నుంచి దేవుడు తీసేశాడు, ఎందుకు దేవుడు నాకు ఇస్తానన్నది ఇవ్వట్లేదు అని అంటే, యు ఆర్ లవింగ్ మోర్. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను నువ్వు ఎక్కువ, నీ ఉద్యోగాన్ని, నీకున్నదాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి తక్కువ ప్రేమిస్తున్నావు. హీ వాంట్స్ టు టెస్ట్. అబ్రహాముని ఇంకా గొప్ప జనాంగంగా నెక్స్ట్ లెవెల్ ఆయన ఆశీర్వదించాలంటే ఈ పరీక్షలో పాస్ అవ్వాలి.